కొత్తగా షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళతో అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, కనీసము మన ఫోన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకునే వాళ్ళకి కామన్గా ఫోన్ ఇస్తాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటేనంటేనో. కానీ వాళ్ళ ఫోన్లో ఉన్న డబ్బులు కూడా మాయం చేయాలని చూస్తారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు తిని గురించి చెప్తున్నాను కదా, అలా తీస్తూనే ఉంది. మనం ఎన్ని చెప్పినా తన బుర్రకి ఎక్కట్లేదు, తీసేదైతే తీస్తూనే ఉంది. అలాగే జరుగుతుంది కదా. ఒకసారి ఏమైందంటే, మనకి వాష్రూమ్ ఏంటంటే కొంచెం డోర్ సరిగ్గా ఉండదు అనేసి మేము ఎవ్వరం వెళ్ళినా ఇద్దరు ముగ్గురం వెళ్ళి అక్కడ తోడు నుంచి ఉంటాం అనమాట. ఆ రోజు ఎవరు రాలేదు. రాకపోయేసరికి ఇంకా మేమిద్దరం వెళ్తుంటే అక్క ఫోన్ తీసుకొచ్చేసేయి అంటే, ఫోన్ ఎందుకురా, ఎప్పుడు కౌంటర్లోనే పెడతాను కదంటే, ఎందుకులే అక్క, ఎవరు లేరు కదా, తీసుకొచ్చేస్తే అంటే సరేలే అని తీసుకొని వెళ్ళిన తర్వాత తనకి ఇచ్చి నేను వాష్రూమ్కి వెళ్ళేసరికి ఫుల్ టెన్షన్ పడుతుందండి. అయితే ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నట్టు, ఏం లేదక్క అన్నది. ఫోన్ లాక్ ఓపెన్ చేసి చూస్తే నాకు నా ఫోన్లో ఫోన్పే ఆన్ చేసి ఉందండి. ఓపెన్ చేసి 500 దాని మీద ఇట్లా నొక్కిందనమాట. మనది ఇంకొక లాక్ ఉంటుంది కదా, ఎవరికైనా అక్కడ ఇంకొక పర్సనల్ లాక్ ఉంటుంది కదా, ఇది సేమ్ అనుకుందేమో, మంచిగా నొక్కింది. ఇది నా ఫోన్పే ఏమన్నా ఓపెన్ చేసావా అంటే, లేదక్క నేను ఎందుకు ఓపెన్ చేస్తాను, అమ్మో నేను అసలు ముట్టుకోలేదు, నేను టెన్షన్ పడుతుంది. లేదు మరి ఇక్కడ కనిపిస్తుందంటే, ఏమో అక్క నాకేం తెలుసు, నీది భలేగా ఉంది కదా అని నన్నే వాదిస్తుంది. అంటే చూసారా, లాక్స్ ఏమైతే కొట్టేద్దామని చూసింది ఎవరికో మనీ. ఎంత డేంజర్ ఉంటారండి. మనం నమ్మామా మనల్నే ముంచేస్తారు.